ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. తెలంగాణ వంటిల్లో బాంబినా సేమ్యాతో ఈరోజు మనం పులిహోర అయితే చేసుకుందాం. అందరు స్వీటే చేసుకుంటారు కదా, పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనము స్టవ్ అంటు పెట్టుకొని వాటర్ని పెట్టుకుందాం. ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం సేమ్యాని తీసి కొంచెం క్లీన్ చేసుకుందాం. సేమ్యా ఉడికేటప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే సేమ్యా అనేది ముద్దగట్టకుండా ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసుకొని మనం రెడీ పెట్టుకుందాం. వాటర్ బాయిల్ అయిపోయి వాటర్ లేదా బాగా బాయిల్డ్ అవ్వాలి. అని చాలా మంది కడగకుండా వేసుకుంటారు. ఒక్కసారి కడిగితే దానిలో ఉన్న డస్ట్ అనేది పోతుందంటే ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. కానీ వేసాక మనం ఒకసారి నీట్గా కలియబెట్టుకోవాలి, లేకపోతే ముద్ద గట్టిపోతుంది. మీ ఉడికిపోయింది, చాలా సాఫ్ట్గా అవుతుంది. ఎక్కువ ఉడికించొద్దు. అసలు మనం స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకుంది ఇలానే ఉంటే ముద్దలు ముద్దలుగా అవుతుంది. ఇది చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు చల్లటి నీళ్ళని కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇవి నీళ్లు వడిచిపోయే లోపు మనము పులిహోరకు తాలింపు వేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని అది వేడవ్వగానే కొంచెం లైట్గా నూనె, ఎక్కువ కూడా పట్టదండి. శనగపప్పు, పల్లీలు, మినపప్పు, జీలకర్ర, మిర్చి, దంచిన ఎల్లిపాయ, కచ్చపచ్చగా దంచితే సరిపోతుంది ఎల్లిపాయ అనేది, కరివేపాకు, కొత్తిమీరాకు, పసుపు, ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సేమ్యా అంతా ఇలా పొడి పొడిగా అయిపోయింది. చూసారా, చల్లటి నీళ్ళు పోస్తే ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి మనం అంతా కలిపేసుకొని ఇంకా ఇలా ప్లేట్లకు తీసుకొని పాపడ్ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి పులిహోర. షుగర్ ఉన్న వాళ్ళకు రైస్ తినద్దు కదా, అలాంటి వాళ్ళకు ఈ సేమ్యాతో చేసి పెట్టండి. మనకు టేస్టీగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. మిర్చీలు కూడా చాలా గోలిపోయినాయి, తినొచ్చు. సేమ్యాతో పాయసం కాకుండా ఇలా పులిహోర కూడా చేసి పెట్టండి. పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసేసి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మనం కూడా కష్టపడి చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే సేమ్యా పులిహోర ఒక్కసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సేమ్యా పులిహోర.